పూర్తిగా విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారము చక్కగా మనము అన్ని రూల్స్ టిఎఫ్ఆర్సి అది చట్టమే కదా ఇప్పుడు ఇంజనీరింగ్ లో దానిలో ఇంప్లిమెంట్ అవుతుంది ఫీజు రెగ్యులేటరీ కమిషన్. అది సుప్రీం కోర్టు చెప్పింది పెట్టమని, అందుకనే పెట్టారు. మరి సుప్రీంకోర్టు దానికి ఇంజనీరింగ్ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రాథమిక విద్యకు వచ్చిన ఇబ్బంది ఏంది? అందుకే ఎగ్జాక్ట్లీ అది మనలు కావాలని మనలు లూజ్ గా పెట్టేసరికి అది కోర్టు కొట్టేస్తున్నాయి. సో కరెక్ట్ గా మనం పెట్టగలిగితే ఏం ప్రాబ్లం ఉండకూడదు లెక్క ప్రకారం. కానీ బట్ సో అది దాని వెనకాల చాలా ఉంది లేబా స్టోరీ. చెప్పండి సార్ వ్యూవర్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రభుత్వ విద్యారంగం ఎంతరో ప్రైవేట్ విద్యలో ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది చదువుతున్నారు. నేను అందుకనే నాకు చాలా బాగా నచ్చిన సజెషన్ అని చెప్తున్నా. మొత్తం రిపోర్టే నచ్చిన దాని వెనకాల బిజినెస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, అది వ్యాపారం నడుస్తుంది. కొన్ని ఒక 15,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది మన ఆంధ్రలోనే, తెలంగాణలోనే. సో అది పెద్దగా దాని మీద ఉన్నవి, సో స్టేక్స్ ఉన్నాయి కాబట్టి సో ఇష్టపడరు ఎంత ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాని మీద సంపాదిస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. వెరీ సింపుల్, ఇది అందరూ తెలిసిన సత్యం. ప్రైవేట్ సంబంధించి అనుమతుల్లో ఒక రూల్ ఉంది, 95% ఖర్చు పెట్టాలి, 5% మాత్రమే ప్రాఫిట్ తీసుకోవాలని చెప్పి. కానీ ప్రాఫిట్ 50 to 60% ప్రాఫిట్ తీసుకుంటారు. కానీ టీచర్స్ మీద 50% వేతనాలు 50% వరకు పెట్టచ్చు అని పెట్టాలని ఉంది. 95% కూడా ఉంది సార్. 90% మొత్తం ఖర్చు పెట్టాలి, 5% మాత్రమే ప్రాఫిట్ తీసుకోవాలని ఉంది. అట్లయితేనే ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ ఉంది. కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు, లేదని కాదు రూల్. అసలు చేయడానికి యంత్రాంగం ఎక్కడ ఉంది? అది ఎట్లా? అది 5% 95% ఎంత పర్సెంటేజ్ ఎక్కడ ఉంది? ఖర్చులు లెక్కలు ఎవరు పంపేవారు? యంత్రాంగమే లేదు కదా, అంటే యంత్రాంగం లేదు. ఇంకొకటి, ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లో ఫీజు రెగ్యులేట్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలు తగ్గవా మళ్ళీ అదే రేషియోలో? దాన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఏమి ఇస్తున్నారు బా వేతనాలు? వాళ్ళు అంత డిమాండ్ అండ్ సప్లై కదా. కరెక్టే. ఇప్పుడు ఉన్నదానికంటే ఫీజు తగ్గిస్తే ఇంకా తగ్గిస్తారు కదా, అదొక ఛాలెంజ్ కదా. ఇప్పుడు మనము అన్ఎంప్లాయ్మెంట్, లైక్ ఉదాహరణకి అన్స్కిల్డ్ పర్సన్స్ కి మినిమం వేజ్ చట్టం ఉంది ఒకటి. సో అట్లాగే ప్రైవేట్ టీచర్లు కూడా మినిమం వేజెస్, మినిమం శాలరీ చట్టం తీసుకొద్దాం, చక్కగా డిగ్నిఫైడ్ గా బతికేటట్టుగా. సో అది కూడా మేము యాక్చువల్గా మర్చిపోయాము, అది పెట్టాల్సింది మేము కమిషన్ రిపోర్ట్ లో. ప్రైవేట్ టీచర్ల గురించి ఆలోచించాల్సింది సార్. చాలా సఫర్ అవుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు, ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. మా దృష్టిలో మాకు వచ్చిన మా అబ్జర్వేషన్ ఏంటంటే 5,000 రూపాయలు కూడా ఇస్తున్నారు అబ్బా టీచర్లకు శాలరీ. ఎంత అన్యాయం అది. సో ప్రైవేట్ టీచర్లు చాలా నష్టపోతున్నారు, వాళ్ళకి హక్కులు లేవు, ఏమన్నా అంటే తీసేస్తారు. వాళ్ళకి చట్టం కూడా తయారు చేయాలి మనం ఒకటి. యాక్చువల్ గా పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏది లేదు. మీరు నెక్స్ట్ రికమెండేషన్స్ లో ఈఎస్ఐ పిఎఫ్ అయితే ఇవ్వాలి కదా. 20 మంది దాడితే చాలా 20 మంది దాడితే పిఎఫ్ ఇవ్వాల్సిందే. ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? అసలు మీకు స్కూల్ పెడితే 5 మంది టీచర్లు ఉన్నా కానీ వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలని పెట్టాలి మనం. సో అన్ని రకాల పీరియడ్స్ ఇవ్వాలని చెప్పి పెట్టాలి. ఎందుకంటే మనం ఒక రెస్పెక్టబుల్ సొసైటీని మనం బిల్డ్ చేసుకోవాలబ్బా. మళ్ళీ అది పిఎఫ్ సంబంధించి సెంట్రల్ యాక్ట్ కిందకి పోతుందేమో. పిఎఫ్ స్టేట్ పిఎఫ్ పెట్టుకున్నాం, ఏముంది అందులో? ఓకే, స్టేట్ మనకి ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? 20 మంది ఎంప్లాయీస్ దాడితే పిఎఫ్ అన్నది పట్టించుకోరు. మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా ఇంప్లిమెంట్ కావు చట్టాలు. ఎందుకు కావంటే ఏం చెప్తాం మనము? మన సొసైటీ అట్లా ఉంది. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రైవేట్ టీచర్స్. పాపం ఉద్యోగాలు పోయినవి చాలా. వాళ్ళు కూడా తిండి కష్టపడాల్సి వచ్చింది. అది పెద్ద ఇష్యూ అది. ఎగ్జాక్ట్ దాని మీద మనము ప్రైవేట్ టీచర్స్ సాలరీస్ గురించి మీరు, అంటే నా విజ్ఞప్తి ఏంటంటే మీరు నెక్స్ట్ రికమెండేషన్స్ లో అయినా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. టోటల్ అగ్రీ 100%. సో ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపాసిబుల్ అయితే కాదు, ప్రైవేట్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ అయితే చేయొచ్చు 100%. చిత్తశుద్ధి ఉంటే గనక. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తే కనుక నెక్స్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో మీ ఫీజును సగం తగ్గిస్తామని ఏదైనా రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది అనుకోండి, ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కాంగ్రెస్ ఇవ్వచ్చు, బీజేపీ ఇవ్వచ్చు, బీఆర్ఎస్ ఇవ్వచ్చు. మీ ఫీజు సగం తగ్గిస్తామని ఒక రాజకీయ పార్టీ హామీ ఇస్తే సగం బర్డెన్ ఫ్రీ బీస్ ఇచ్చే బదులు ఫీజు తగ్గిస్తామంటే అయిపోద్ది కదా. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన సొసైటీ ఏంటంటే మీరు ఎంత ఫీజులు పెట్టినా గానీ ఒక వర్గం వారు ప్రైవేట్ స్కూల్ కు మాత్రమే పంపిస్తారు. గచ్చిబౌలి, బంజారా హిల్స్, ధనవంతులు, వీళ్ళు వాళ్ళ స్కూల్స్ వేరే ఉండాలనుకుంటారు. సో మీరు ఎన్ని లక్షలన పెట్టండి ఫీజులు, అక్కడికి పంపిస్తారు వాళ్ళు. నాకేం ప్రాబ్లం లేదు అందులో. సో నేనేమంటున్నానంటే యాక్చువల్గా గవర్నమెంట్ అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, యూరోప్లో కానీ, కెనడాలో కానీ
ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారో స్టాండర్డ్స్ తోని, అలాంటి స్కూల్స్ మనం కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఈ చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ అవసరం రాదండి మనకి ఎవరికి కూడా. సో సింపుల్ గా అది చేయాలి మనం. యాక్చువల్ గా ఈ పెద్ద స్కూల్స్ ధనవంతులకు సంబంధించిన స్కూల్స్ అవి ఉండని అండి, అట్లాగే ఉంటాయి అవి. మీరు ఏం చేసినా కానీ నడుస్తూనే ఉంటాయి. వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం లేదంటారా? కొన్ని స్కూల్స్ ఇగ్నోర్ చేయొచ్చు. సో హై స్టేక్స్ ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ పెద్ద స్కూల్స్ మనము ఇందులో నుంచి తప్పించవచ్చు యాక్చువల్ గా. అది నేను చెప్తున్నా అంటే నేను చెప్తున్నా నా కుమారుణ్ణి నేను ఇంటి ముందు ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో జాయిన్ చేస్తా. అది నా ప్రిన్సిపల్. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంటి ముందు ఉన్న స్కూల్లో జాయిన్ చేశా. మల్కాజ్గిరిలో నేను ఉన్నప్పుడు ఇంటి ముందే స్కూల్ చేశా. ఇప్పుడు మణికొండలో ఉంటారా, అక్కడే ఇంటి ముందే స్కూల్లో జాయిన్ చేస్తున్నా. ఈ పెద్ద స్కూల్ అని చిన్న స్కూల్ లేదు. అయితే లక్కీ ఏంటంటే మా ఇంటి ముందు ఉన్న స్కూల్లో, ఎందుకంటే నాకు బస్సులో పంపించడం ఇష్టం ఉండదు. చిన్నపిల్లల్ని అంత బ్యాగులు వేసుకొని ఏ స్కూల్ అయినా ఏం నేర్పుతారు అల్టిమేట్ గా అని, అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేరు. ఒక అంటే ఇన్ఫాక్ట్ పెద్ద స్కూల్లో డ్రగ్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది. కొద్దిమంది తల్లిదండ్రులు ఆ స్కూల్స్ కోసం వాళ్ళు ఉంటున్న రెసిడెన్స్ మార్చుకొని వెళ్తున్నారు దగ్గర ఉండేందుకోసం. అమెరికాలో మొత్తం అదే. అమెరికాలో మీకు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటే అక్కడ రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువ భూమి అయిపోతుంది. మన తెలంగాణలో కూడా ఇప్పుడు మంచి స్కూల్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అక్కడే ఉండి జాయిన్ చేస్తున్నారు. అంత రాలేదులే, చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఉంటే మీ పిల్లల్ని అక్కడికి పంపిస్తారు. అయితే గవర్నమెంట్ స్కూల్ ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంది గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్ ఇంటి ఎదురుగానే దాటితే ఇల్లు గేట్ కాంపౌండ్ దాటితే స్కూల్ ఉంది. సో దానిలో వేశాను. సరే 5-6 కిలోమీటర్ల రేడియస్ లో అది బెస్ట్ స్కూల్, అదే డిసైడ్ చేసుకున్నా. మిగతా ఇప్పుడు నేను నాకున్న భారతీయ విద్యాభవనం, ఓబుల్ రెడ్డి, లేకపోతే జూబ్లీ హిల్స్, కేంబ్రిడ్జ్, ఆక్రిడ్జ్ ఇవన్నీ జాయిన్ చేయొచ్చు. చాలా మంది అడుగుతారు ఎందుకు అని చెప్పి. బట్ నా ప్రిన్సిపల్ ఏంటంటే ఇంటి ముందర స్కూల్లో వేయాలి, యాక్సెసిబుల్ ఉండాలి, ఈజీగా ఆ కాంపౌండ్ దాటి రోజు మేము ఇంటి నుంచి పడగొట్టి లేకపోతే పొద్దున స్కూల్ తీసుకురావాల్సిన హెడేక్ ఉండకూడదు. చైల్డ్ షుడ్ ఆల్సో ఫీల్ కంఫర్టబుల్ అని నా పాలసీ. అది తల్లిదండ్రుల ఇష్టం ఒక్కొక్కరిది. సో కానీ ఇప్పుడు మరి ట్రాన్స్పోర్టేషన్ అయితే మీరు అన్నారు మండలానికి ఇప్పుడు 4-5 ప్రతి చైల్డ్ మరి ట్రాన్స్పోర్టేషన్ వెళ్లాల్సి వస్తుంది. మరి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు యావరేజ్ గా 3 కిలోమీటర్ ఉంటుంది అంతే. 3 స్కూల్ ఆర్గనైజ్ చేస్తే సో యావరేజ్ గా ఒక మాక్సిమం ఒక 5-6 కిలోమీటర్ ఉంటుంది. యావరేజ్ గా 3 కిలోమీటర్ ఉంటుంది. 3 కిలోమీటర్లు అంటే పల్లెటూరులో కొద్దిమంది నడుచుకుంటూ కూడా 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ సైకిల్ దొక్కుంటూ చాలా మంది వెళ్తారు. రేపు అట్లా రారు, ఎందుకంటే సేఫ్టీ పిల్లలు అనేది భయం ఉంటుంది. హైదరాబాద్ రాకపోవచ్చు, పల్లెటూరులో సైకిల్ దొక్కుంటారా? పల్లెటూరులో కూడా సెక్యూరిటీ వచ్చింది, పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు రారు. మాకు అర్థమైపోయింది. పేరెంట్స్ బాగా అందరితో మాట్లాడిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి బస్సు, సేఫ్టీ సెక్యూరిటీ కాంటెక్స్ట్ లో. ఓకే. సెకండ్ ఇంగ్లీషు. ఓకే సార్, ఇంకొకటి నాకు 2 విషయాలు నచ్చాయన్న. 2వ విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయాలి ప్రైవేట్ వాటికి అని చెప్పారు. ఐ అగ్రీ టు మోస్ట్ ఆఫ్ ది ఎక్స్టెంట్. అంటే ఏంటంటే మొత్తం రద్దు చేయడం కాదు, కానీ 10,000 ర్యాంకు 15,000 ర్యాంక్ ఇంజనీరింగ్ దాటితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లు జాయిన్ అయ్యి సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారో తెలియదు. అందరూ మళ్ళీ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అది తప్ప వేరే ఇంజనీరింగ్ చదవట్లేదు. మెకానికల్ వద్దు, ఆటోమొబైల్ వద్దు, ఎలక్ట్రానిక్స్ వద్దు, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలి. ఇంకా మిగతా అసలు కామన్ డిగ్రీ చదివేవాళ్ళు లేడు. మీరు అన్నట్టు ఆ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరు ఉన్నా సరే పేరుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు. మామూలు డిగ్రీలు అసలు చదువులు అన్నది కాకుండా అయిపోయింది. మేము కూడా పెట్టింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ రద్దు అనేది పెట్టింది ఎక్కడంటే అందరికి కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చేయండి, అట్లా కంటిన్యూ చేయండి. కానీ మీరు ప్రతి ప్రైవేట్ కాలేజీకి, ప్రతి గవర్నమెంట్ కాలేజీకి మేము ఒకటి టెస్ట్ అని, ఒక తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి పెట్టాము, అది పెట్టాలని. సో వాళ్ళు మొత్తము ఆల్ ప్రైవేట్ స్కూల్స్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ఆల్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్ స్టాండర్డ్స్ ఒకటి మనకి ఎవాల్యుయేషన్ చేయాలి. చేసి పూర్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజీలు ఏవైతేనేయో ఆ కాలేజీలకి 2 సంవత్సరాలు కూడా పూర్ పర్ఫార్మెన్స్ లో ఉంటే అలాంటి కాలేజీలకి రీఎంబర్స్మెంట్ చేయకండి. పొలిటికల్ గా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. పొలిటికల్ అఫిలియేషన్, రాజకీయ నాయకుల కాలేజీలు టెస్సా అనేది ఒక మంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఫామ్ చేసి, శాంతా సిన్హా లాంటి మేడం వాళ్ళు ఉన్నది, సో ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు లాంటివి, సో ఎంత చేస్తారు కదా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అసలు ఏం లేకపోతే
ఏదో ఒకటి పెట్టి దాన్ని సిద్ధం చేసుకోవడం బెటర్, కానీ అసలు ఏం లేకపోతే ఏముంటది, ఏముండదు. ఇప్పుడు మీరు కేసీఆర్ గవర్నమెంట్ లో అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే ఇంజనీరింగ్ కాలేజ్ మీద దాడి చేశారు. ఇప్పుడు మొన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే కూడా రేవంత్ రెడ్డి అడిగితే వీళ్ళు చాలా అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ సంగతి చెప్తామని లీకులు ఇచ్చారు. ఏ గవర్నమెంట్ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే మళ్ళీ బెదిరిస్తుంది కదా వాళ్ళని. అంటే మొత్తానికైతే ఫీ రింబర్స్మెంట్ లో కొంచెం తేడా అయితే ఉంది, ఆ తేడాను అడ్జస్ట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. నేను అదే అంటే మీరు మొత్తం రద్దు చేయాలని అట్లా ప్రైవేట్ వాటిలో నో. ఎంత ర్యాంక్ వచ్చినా ఇవాళ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో 1,00,000 ర్యాంక్ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా? 1,20,000 1,30,000 వచ్చినా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలా? ఇప్పుడు మనకి అంటే 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ కి సంబంధించిన ఫీ రెగ్యులేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో దానికి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ చాలా ఎక్కువ, ₹1,00,000 కూడా రియంబర్స్ చేస్తున్నారు. డిగ్రీ డిగ్రీ కాలేజ్ 6,000 10,000 లోపే ఇస్తున్నారు కదా, అంతే కదా? లేదు, ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా ఫీ రింబర్స్మెంట్ అనేది ఆ కమిటీ వాళ్ళు లక్షలతో ఇవ్వడం లే, ఓన్లీ 30,000 40,000 ఇస్తున్నారు, అంతవరకు ఎక్కువ ఇవ్వడం లేదు. వాళ్ళు యాక్చువల్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నారు. డిగ్రీకి చాలా తక్కువ కదా, లేదు డిగ్రీకి జూనియర్ కాలేజ్ కి చాలా తక్కువ కదా, 6,000 10,000 లోపే ఇస్తున్నారు. అది చాలా తక్కువ ఉంది, ఇంకా పెంచాలి కొంచెం దాన్ని, యాక్చువల్ నిజానికి అయితే పెంచాలి. ఆ 6,000 10,000 కూడా ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? డిగ్రీ కాలేజ్ వాటి అదొకటి 6,000 సరిపోదబ్బా, ఎందుకంటే చాలా మంది 80% పిల్లలు కూడా కొన్ని కాలేజీలలో రీంబర్స్మెంట్ మీద బతుకున్నాయి కాలేజీలో. అవును, అలాంటి కాలేజీలో మీరు 6,000 8,000 10,000 ఇస్తే ఆ టీచర్ శాలరీ ఎక్కడ ఇస్తారు వాళ్ళు? అందుకనే టీచర్లు పెట్టడం లేదు వాళ్ళు. ఇదంతా కొంచెం కూలంకషంగా స్టడీ చేసిన అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకనే స్టాండర్డ్స్ స్టడీ చేస్తే అసలు ఏ కాలేజ్ ఎట్లా ఉంది. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ లో కూడా పిల్లలకి అటెండెన్స్ పెట్టండి, ఎఫ్ఆర్ఎస్ పెట్టండి, అట్లాగే లెక్చరర్స్ కి అక్కడ పనిచేసిన లేదని ఎఫ్ఆర్ఎస్ పెట్టండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్పుడు మనకు ఆ స్టాండర్డ్స్ అర్థమవుతాయి. అట్లా దాంతో పాటుగా ఇంకా మిగతా మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నవి, మిగతా అవుట్కమ్స్ ఎట్లా ఉన్నవి, ఎడ్యుకేషన్ అవుట్కమ్స్, క్వాలిటీ అవుట్కమ్స్ అన్నిటి మీద స్టడీ చేసి దానికి ర్యాంకింగ్ ఇవ్వాలి, గ్రేడింగ్ ఇవ్వాలి. ఇది ఏ గ్రేడ్ లో ఉందా, బి ఉందా, సి ఉందా, డి ఉందా అని. ఉదాహరణకు డి గ్రేడ్ లో ఉన్న వాటి అన్నిటికీ కూడా రీంబర్స్మెంట్ ఇవ్వకండి. అప్పుడు ఆ కాలేజీలో మూత పడిపోతాయి, పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కనీసము. అట్లా కొన్ని సిస్టమ్స్ మెకానిజమ్స్ మనం పెట్టాల్సిన అవసరం ఉంది దాని మీద. సార్ బిఎడ్ డిఎడ్ మీద మీరు ఇచ్చిన రికమెండేషన్ అసలు మీ పర్వ్యూలో లేదు ఎట్లా? అది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కదా, డిఎడా బిఎడా మేము పరిధులు గిరిదులు ఆలోచన చేయలేదండి, పిల్లలకి ఏది మంచి అనేది ఆలోచన చేశాము. బట్ అది ఎట్లా పాసిబుల్? నేషనల్ ఎన్సిటీ కదా ఆ విషయంలో డిఎడ్. ఎందుకంటే అదేమన్నా మార్క్స్ లో ఉందా, ఎక్కడ ఉందండి? అది ఢిల్లీలో ఉంది కదా, స్టేట్ గవర్నమెంట్ పరిధి కాదు కదా ఎన్సిటీ. ఎన్సిటి కూడా ఎన్సిటి ఇండిపెండెంట్ గా పనిచేస్తుందా, లేదా అన్ని రాష్ట్రాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేస్తుందా? మాత్రం కూడా మనకు తెలియకపోవడం. రీసెంట్ గానే వాళ్ళు పెట్టింది 10 సంవత్సరాల క్రితమే డిఎడ్ అన్నది పెట్టారు. డిఎడ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. మనకి ఇంతకుముందు పాత కాలంలో టీచర్ ఎలిజిబిలిటీ ఓన్లీ మెట్రికులేషన్ ఉంది. మరి అదే మెట్రికులేషన్ తో పోదామా ఇంకా ఫ్యూచర్ లో? సో అది కాస్త కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇంటర్మీడియట్ వరకు వచ్చింది. ఇప్పుడు మేమేం చేసామంటే ఇంటర్మీడియట్ సరిపోదు, ఎందుకంటే మేము అన్ని దేశాలలో స్టడీ చేసాం అబ్బా. సో ప్రతి దేశంలో టీచర్ ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ తో లేరు, ప్రతి చోట మినిమం డిగ్రీ ఉంది. కొన్ని చోట్ల ఫిన్లాండ్ లాంటి దేశాలలో పీజీ ఉంది. ఈవెన్ ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా పీజీ కావాలి అక్కడ, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి. సో ఇప్పుడు మనకి ఇంతకుముందులా కాదు, మనకి ఇంతకుముందు పాతకాలంలో 70లలో 60లలో మెట్రికులేషన్ పూర్తి చేసే వాళ్ళు లేరు మనకు, అందుకని టీచర్లను వాళ్ళనే పెట్టుకున్నాం. ఈ రోజు మనకు పీజీలు చేసిన వాళ్ళు కూడా కుప్పలు ఉన్నారు, బీడీ చేసిన వాళ్ళు కూడా కుప్పలు ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. మరి మళ్ళీ ఎలిమెంటరీ ప్రైమరీ ఎందుకు? అదొక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే మన టీచర్ల రిక్రూట్మెంట్ లో బీడీలు పనికిరాట, ఓన్లీ డీడీలు పనికొస్తారట. సో అందుకనే మేము డిఎడ్ అంటేనే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషల్లీ ట్రైన్డ్ ఉండాలని పెట్టిన కోర్స్ కదా, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కు అదే. అందుకనే బీఈడిని మేము 2 రకాలు డివైడ్ చేసి, బీఈడి ఎలిమెంటరీ అండ్ ప్రీ ప్రైమరీ కలిపి బీఈడి ఒకటి పెట్టండి, హై స్కూల్ కి ఒక బీఈడి పెట్టండి సెకండరీ ఎడ్యుకేషన్, కానీ 2 రకాల బీఈడీలు మేము చూసి. అంటే ఈ రికమెండేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్సిటికి చెప్పాలి అంతే మీ ఉద్దేశం? లేదా చట్టం చేయాలి. చట్టం ఎట్లా చెల్లుబాటు అవుద్ది? ఎన్సిటీ సుప్రీంకోర్టు ఎట్లా నిలబడుతుంది అనేది మళ్ళీ అందరం కూర్చొని డిస్కస్ చేద్దాం అబ్బా. అట్లాగే వాళ్ళతో అడ్వకేట్స్ ఇదివరకు బిఎడ్ డిఎడ్ అని 2008లో ఓకే అని చెప్తేనే దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫస్ట్ ఏది మంచితో డిసైడ్ చేసి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో 2వ స్టేజ్ లో ఆలోచన చేయాలి, ఇప్పుడే కాదు ఆలోచన చేసేది. ఫస్ట్ మన పిల్లలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 2008లో కొట్టేశారు బిఎడ్ డిఎడ్ ఇద్దరికి ఎలిజిబుల్ అంటే. అది 2008 కదా, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కదా. అంటే అది తీసుకొచ్చిన మీరు చెప్పిన దాన్ని డిఎడ్ బిఎడ్ ఇద్దరు ఎలిజిబుల్ అంటేనే తీసుకొచ్చిన పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు జడ్జిలు వేరు, ఇప్పుడు జడ్జిలు వేరు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా ఆర్టికల్స్ నే జడ్జి బెంచే మారిపోతుంటాయి. సో ఎందుకు దాన్ని ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? సో స్టేట్ గవర్నమెంట్ పాలసీ చేయండి, రూల్స్ చేయండి, దెన్ లెట్ దెమ్ గో టు కోర్ట్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ.
ముందే వాళ్ళు కోర్టుకు పోతారని చెప్పి మేము పాలసీ చేయకుండా ఉంటారా ఏంది? అంటే కోర్టు పోతే కొట్టేసింది ఇదివరకు ఆల్రెడీ, అది నడుస్తుంది ఇంకా. 2008లో మనం 2026లో ఉన్నాము. బట్ స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది హైకోర్టు కొట్టేసింది, స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది సెకండరీ అబ్బా, ముందు రికమెండేషన్ చేయండి, ముందు పాలసీ చేయండి. అది ఎట్లా నిలబడాలి కోర్టులో, ఏం చేస్తే కోర్టులో మనం గెలుస్తాం అనేది దానికి తగ్గట్టుగా పాలసీ చేసుకుందాం. కానీ ఏది బెస్ట్ పిల్లలకి అనేది మనం ఫస్ట్ ఆలోచన చేయాలి కదా. సార్ ఇంకో ఇంపార్టెంట్ రికమెండేషన్, ప్రమోషన్ లో మెరిట్ ఆధారంగా ఇవ్వాలి, బ్యాచ్ ఆధారంగా కాదు. 2006 బ్యాచ్ కు వరుసగా ఇవ్వడం కాకుండా 2007, 2008 అయిపోయింది, మన డిస్కషన్ అయిపోయింది. 50% ప్రమోషన్, 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాంట్లో అయిపోయింది డిస్కషన్. అది కాదు, నేను ప్రమోషన్స్ ఇవ్వడానికి మీరు చెప్పారు కదా, నాట్ ఓన్లీ హెచ్ఎం అనట్లేదు, ప్రమోషన్స్ కి బ్యాచ్ ఆధారంగా కాదు, వాళ్ళ మెరిట్ ఆధారంగా ప్రతిసారి రెగ్యులర్ అసెస్మెంట్ జరగాలి, సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళ డిస్మిస్ చేయాలన్నారు సర్వీస్ నుంచి. ఇప్పుడు మనకి ఏమైతుందండి గవర్నమెంట్ లో, చూడండి ఇంతమంది అవినీతి చేస్తున్నారు, ఇంతమంది అసలు పనులు చేయకుండా, పనులు ఎగ్గొట్టుకుంటా బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక్కరన్నా డిస్మిస్ చేశారండి గత 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో? ఎందుకు డిస్మిస్ చేయరు మనము? అసలు ఈ డిస్మిస్ చేయకుండా ఉన్న ప్రైవేట్ అట్లాగే ఉంటారా? ప్రైవేట్ లో డిస్మిస్ చేయరా? గవర్నమెంట్ ఎందుకు చేయరు? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ క్వశ్చన్స్. సో మనము సిస్టమ్ని పెంచుకోవాలంటే, ఇంప్రూవ్ చేయాలంటే, సో అటు క్యారెట్ ఇవ్వాలి, ఇటు కోడా పట్టుకోవాలి, రెండు చేయాలి. కానీ ఉత్తర క్యారెట్ ఇచ్చుకుంటూ పోతే సిస్టమ్ డెవలప్ అయిద్దా ఏంది? అంటే ఇప్పుడు నన్ను ఓపెన్గా ఏది సిస్టమ్కి బాగుంటుంది అనేది మాట్లాడకూడదు అంటారా? చెప్పొచ్చు, మీరు ఓపెన్ గా మీ రికమెండేషన్ మీరు చెప్పొచ్చు, చెప్పడానికి. అదే చెప్పాను. చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నెగటివ్